press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu Techzone. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మన దగ్గర Fire Boltt Thunder Smartwatch అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఒక డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోతో చూపిస్తాను. సో బేసికలీ మనకి ఏంటంటే ఇది 5000 రూపీస్లో మనకి దొరికే స్మార్ట్ వాచ్ అనమాట. సో ఈ 5000 రూపీస్లో మనకి ఏంటంటే బ్లూటూత్ ప్లస్ కాలింగ్ ప్లస్ AMOLED ఇటువంటి మేజర్ ఫీచర్స్తో మనకి స్మార్ట్ వాచ్ అనేది తీసుకోవడం జరిగింది. సో బేసికల్ దీని ఒక ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి అమెజాన్లో 4499 రూపీస్కి అయితే మనకి అవైలబిలిటీ అయితే ఉందన్నమాట. దీనిలో మనకి చాలా కలర్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆ కలర్స్కి మీరు ట్రై చేయొచ్చు. బ్లాక్, సిల్వర్ ఇట్లా అయితే ఉంటాయి. గోల్డ్ కూడా ఉంటుంది. సో మీరు కావాలనుకుంటే వాటి లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. ఈ వీడియో నేను మీకు ఏంటంటే ప్రతి ఒక్క కేటగిరీలో డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంది ఏంటి. సో కాలింగ్ ఫీచర్ కాబట్టి అది ఎలా పనిచేస్తుంది, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఓవరాల్గా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేనే వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న బూస్ట్ అవ్వాలి. ఇటువంటి మరెన్నో గ్యాడ్జెట్స్ అనేవి మన ఛానల్లో తీసుకొచ్చి అన్బాక్స్ చేసే స్కోప్ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బాక్స్ మీద కొన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవి అంత మేజర్గా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు, నేను ప్రతిదీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్టార్టింగ్లో మీరు తీసుకున్నట్లయితే ఫ్రంట్ మనకి 1.32 AMOLED డిస్ప్లే అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. మనకి 1.32 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. దీని మనకి బ్లూటూత్ కాలింగ్ ఇన్బిల్ట్ గేమ్స్ అయితే ఉంటాయి దీంట్లో, అవి కూడా చూపిస్తాను మీకు క్లియర్గా అయితే. నెక్స్ట్ మనకి ఇటు సైడ్ మనకి ఏంటంటే కొన్ని ఫీచర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా డీటెయిల్గా అయితే రాశారు. బ్యాక్ సైడ్గా మనకి ఏంటంటే ఎటువంటి ఫీచర్స్ వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారో అవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే రాశారు. కింద మనకి ఏంటంటే డాఫిట్కి సంబంధించిన ఒక డౌన్లోడ్ లింక్ QR కోడ్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. అండ్ కింద మీరు తీసుకుంటే ప్రైస్ అయితే ఉంటాయి. మనకి ప్రైస్ తీసుకుంటే 13,000 రూపాయలు అని చెప్పేసి అయితే రాశారు. బట్ మీకు ఇది ఏంటంటే 4,500 రూపాయలకి అయితే మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంది. నెక్స్ట్ మనకి మంత్ అండ్ ఇయర్ ఆఫ్ ఇంపోర్ట్ తీసుకుంటే December 2021 అని చెప్పేసి రాసింది. కంట్రీ ఆఫ్ ఆరిజిన్ చైనా అనమాట. ఇది ఓవరాల్గా ఈ బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ అయితే. ఒకసారి ఈ బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ బాక్స్లో మీకు మేజర్గా చూసినట్లయితే మనకి స్మార్ట్ వాచ్ అయితే ఉందన్నమాట. సో ఈ స్మార్ట్ వాచ్లో మీకు మేజర్గా తీసుకుంటే మనకి విరాట్ కోహ్లీ స్టిక్కర్ అయితే అంటించి ఉంటుంది. సో ఆ స్టిక్కర్ తీసేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మొత్తం డిజైన్, డిస్ప్లే బాగుంది. పట్టుకోగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. వెయిట్ కూడా కొంచెం ఉందని చెప్పొచ్చు. సో మీరు మేజర్గా తీసుకున్నట్లయితే డిస్ప్లే మీకు చూడొచ్చు. డిస్ప్లే మీకు రౌండ్ ఉంటుంది కాబట్టి మీకు ఫుల్ డిస్ప్లే రాదు. కానీ మీకు ఏంటంటే మధ్యలో మీకు ఇవైతే వస్తాయన్నమాట. కానీ మీకు డిస్ప్లే అయితే బాగుంది చూడడానికి అయితే. AMOLED ఒకసారి మనం ఆన్ చేసిన మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ మీకు ఈ వాచ్ పక్కన పెట్టేసినట్లయితే మనకి దీంట్లో మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. సో ఈ యూజర్ మాన్యువల్లో మనకి ఏంటంటే ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా ఏంటి డిస్క్రిప్షన్ అయితే మనకి ఈ యొక్క యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకి కొన్ని కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ కార్డ్స్ మీరు మేజర్గా తీసుకున్నట్లయితే మనకి ఒకటి వచ్చరికి మీకు ఫైర్ బోల్ట్ నుంచి కొన్ని కార్డ్స్ 2-3 కార్డ్స్ వచ్చి ఉంటాయి. G5 ప్రీమియం సబ్స్క్రిప్షన్, గానా సబ్స్క్రిప్షన్ ఒకటి. నెక్స్ట్ మనకి బోల్ట్ ప్లే యాప్ మెంబర్షిప్ అయితే మనకి ఈ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ కార్డ్స్ మీరు ఖచ్చితంగా యూజ్ అవుతాయి, పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకు మేజర్గా వాచ్లో మీరు తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క స్టాప్స్ ఏవైతే ఉన్నాయి, స్టాప్స్ మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయన్నమాట. మంచి రబ్బరిష్ క్వాలిటీ. ఇవి మనకి మీరు స్టాప్స్ అనేవి మీరు తీసేయచ్చు. సో మీకు కావాల్సిన కలర్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇవి మనకి రిమూవబుల్ స్టాప్స్. ఇవి దీని నెంబర్గా మీరు తీసుకుంటే స్టాప్స్ 22L సైజ్ అనమాట, మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ మీకు సైడ్ అంతా కూడా మీకు ఏదైనా 2 బటన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి మనకి బ్యాక్ బటన్ ఒకటి ఉంది. నెక్స్ట్ మనకి ఇంకో బటన్ కూడా అయితే ఉంది అనమాట. ఇటు పక్క 2 బటన్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ మీరు తీసుకుంటే మనకి సెన్సార్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి హార్ట్ రేట్ ట్రాకింగ్ సెన్సార్, SpO2 ఇటువంటి ట్రాకింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి ఛార్జింగ్ డాక్ అయితే సంబంధించింది అయితే ఇక మనకి ప్రొవైడ్ చేశారనమాట. నెక్స్ట్ మనకి ఇటు పక్క ఒక హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ మీరు తీసుకున్నట్లయితే మనకి స్పీకర్ నెక్స్ట్ అవైతే ఉన్నాయి. ఇటు సైడ్లో మీకు స్మాల్ హోల్ ఉంది. ఆ హోల్ దేనికంటే మనకి ఇన్బిల్ట్ మైక్రోఫోన్ అనమాట. సో ఇది వాచ్ ఓవరాల్గా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన స్పెసిఫికేషన్స్ అయితే. సో మనకి ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ మనకి దీనిలో బ్యాటరీ లేదు కాబట్టి కొద్దిసేపు మనం బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మనం యాప్ రివ్యూ చూద్దాం. దాని తర్వాత మీకు ఇన్డెప్త్ రివ్యూ అయితే మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఇలా స్వైప్ చేసినట్లయితే మనకి స్మార్ట్ వాచ్లో మనకి ఇక్కడ టుడే మనం చేసిన ఎక్సర్సైజ్ సంబంధించిన డీటెయిల్స్, హెల్త్ రిపోర్ట్స్, నెక్స్ట్ మనకి వెదర్ రిపోర్ట్స్, నెక్స్ట్ మనకి ప్లే మ్యూజిక్ సంబంధించినవి, నెక్స్ట్ మనకి హోమ్ స్క్రీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువసేపు మీరు ఇలాగ హోల్డ్ చేసి పట్టుకుంటే మనం వాచ్ ఫేస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మనకు కావాల్సినవి. అండ్ దాంతోపాటు మీకు ఇంకోటి ఏంటంటే మీకు కావాల్సిన కస్టమ్ వాచ్ ఫేసెస్ కూడా మీరు దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీరు పైన స్వైప్ చేసుకుంటే మనకి బ్యాటరీ పర్సంటేజెస్, నెక్స్ట్ మనకి సెట్టింగ్స్, బ్రైట్నెస్లు అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కింద నుంచి స్వైప్ చేస్తే మన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇలా లెఫ్ట్ వైపు మీరు స్వైప్ చేసినట్లయితే మీకు ఇక్కడ మనకి వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే పైన మీకు గేమ్ అయితే కనిపిస్తుంది. 2 గేమ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి గేమ్స్ కూడా, మీకు అవి కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మనకి స్టాప్ వాచ్, అలారం, టైమర్, బ్రైట్నెస్, దాంతోపాటు వైబ్రేషన్ అయితే ఉంటుంది.
ఉంటుంది. వైబ్రేషన్ మనకి ఏదైనా ఫోన్స్ వచ్చినప్పుడు వైబ్రేషన్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. థియేటర్ మోడ్ ఒకటి, రీసెట్ మోడ్, పవర్ ఆఫ్, అబౌట్, యాప్ డౌన్లోడ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, మీరు క్లియర్గా అయితే చూడొచ్చు. సో ఇదనమాట మనకి ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఫీచర్స్ అయితే. అండ్ మనకి బ్యాక్ ఎండ్లో మనకి ఇంకా ఉంటాయి హార్ట్ రేట్ సెన్సార్స్, SpO2, స్పోర్ట్ మోడ్స్ అవన్నీ కూడా మనకి ఈ వాచ్లో ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని ఒక యాప్ రివ్యూ అంటే మనకి మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, సో మొబైల్లో మనకి అప్లికేషన్ ఎటువంటి ఫీచర్స్ మీరు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్అవుట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫిట్ యాప్ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసుకోగానే అక్కడ యాడ్ డివైస్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ థండర్ వాచ్కి సంబంధించిన పెయిరింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఆటోమేటిక్గా పెయిర్ అయిపోతుంది అనమాట. పెయిర్ అయిపోగానే వాటి యొక్క డీటెయిల్స్ అన్ని అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ మీరు పెయిర్ని కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం పెయిర్ అయిపోతుంది. దాంతో నెక్స్ట్ మీకు ఇక్కడ సైడ్లో క్లిక్ చేస్తే మీకు వాచ్ ఫేస్ అయితే ఉంది కదా. సో ఈ వాచ్ ఫేస్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్ వాచ్ ఫేస్ అయితే మీరు పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఏది అప్లై చేసినా సరే మనకి ఆటోమేటిక్గా అక్కడైతే అప్డేట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది అయితే అప్డేట్ అయిపోయింది. ఇది కాదు నాకు వేరేది కావాలనుకున్నా సరే మనకి ఆటోమేటిక్గా అప్డేట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో మారుతుంది అనమాట. సో చాలా బాగుంది, చాలా ఫాస్ట్గా మనకి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ స్మార్ట్ వాచ్ అని బాగా గమనించాను. అండ్ ఇంకొకటి మీరు మోర్ వాచ్ ఫేస్ క్లిక్ చేసుకుని మీరు కస్టమ్ వాచ్ ఫేస్గా మీరు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఇంకా మీకు ఎన్నో డిజైన్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నోటిఫికేషన్స్లో క్లిక్ చేసుకుని మీకు ఏమేమి నోటిఫికేషన్స్ రావాలి, వెయిట్ అప్లికేషన్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ మీకు అలారమ్స్, నెక్స్ట్ మనకి ఇక్కడైతే కనిపిస్తున్నాయి కొన్ని డీటెయిల్స్ షట్టర్కి సంబంధించినవి, అవన్నీ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి తీసుకున్నట్లయితే మనకి ఫేవరెట్ కాంటాక్ట్స్, ఇక్కడ మనం ఏవైతే కాంటాక్ట్స్ యాడ్ చేసుకుంటామో మనకి స్మార్ట్ వాచ్లో అయితే కనిపిస్తాయి అనమాట. కాల్ చేసేదానికి ఫ్రీక్వెంట్గా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మీకు అదర్స్లో నార్మల్ స్మార్ట్ వాచ్ కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. డ్రింక్ వాటర్, హార్ట్ వార్మింగ్ సంబంధించి ఇట్లా. నెక్స్ట్ మనకి ఇట్లా వచ్చేసినట్లయితే ఇక్కడ మనకి మేజర్ అనేది తీసుకుంటే మనకి ఓవరాల్గా దీంట్లో మై ప్రొఫైల్, గూగుల్ ఫిట్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. అబౌట్లో వర్షన్స్ అవన్నీ ఉంటాయి. అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా మనకి దీంట్లో చూపిస్తూ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి అయితే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవి ఓవరాల్గా బ్యాటరీ పర్సెంట్ మనకి పైన అయితే కనిపిస్తుంది కదా. సో ఇవైతే మనకి ఈ యొక్క యాప్లో అయితే ఉన్నాయి. అదర్స్లో మీరు క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఈ థండర్ వాచ్ సంబంధించిన ఫిట్ యాప్ రివ్యూ అయితే ఇప్పుడు మనం డీటెయిల్గా రివ్యూలో అయితే మనం డీటెయిల్గా మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ యాప్ రివ్యూ అయితే చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే దీని యొక్క ఇన్డెప్త్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. నేను మీకు ప్రతి కేటగిరీ గురించి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకి మొట్టమొదటిగా మీకు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 1.32 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే మనకు వస్తుంది అనమాట. ఇది మనకి ఫుల్ డిస్ప్లే అని చెప్పారు కానీ మనకి ఏంటంటే సైడ్లో మనకి ఈ క్లాక్ సంబంధించి లైన్స్ ఉంటాయి కదా. సో అవి అయితే ఉంటాయన్నమాట. మధ్యలో వరకే స్క్రీన్ అయితే ఉంటుంది, కానీ ఆ స్క్రీన్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఇది 360x360 పిక్సెల్ రెజల్యూషన్ అయితే మనకు వస్తుంది అనమాట. 386 ppi డెన్సిటీ అయితే వస్తుంది. ఫుల్ టచ్ స్క్రీన్ అని చెప్పొచ్చు. వాడినప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి దీని ఒక బ్లూటూత్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్లూటూత్ 5.0 వర్షన్ కంటే అబో అయితే మనకి ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మనకి మేజర్గా దీంట్లో 10 meters డిస్టెన్స్ వరకు అయితే మనకి మన స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఫోన్స్ వచ్చినటువంటి ఏమైనా వచ్చినప్పుడు మనకి ఇది అలర్ట్ చేయడం 10 meters డిస్టెన్స్ వరకు అయితే మనకి పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి దీని ఒక సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే మనకి SpO2 ఇచ్చారు, హార్ట్ రేట్ ట్రాకింగ్ సెన్సార్స్ ఇచ్చారు, నెక్స్ట్ మనకి బాడీ టెంపరేచర్ సెన్సార్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి అదేవిధంగా ఫీమేల్స్ కోసం మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించిన కొంచెం డేటాను రికార్డ్ చేసడానికి కోసం కొంచెం ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఈ స్మార్ట్ వాచ్లో. అండ్ నెక్స్ట్ మనకి బాడీ టెంపరేచర్ సంబంధించిన ఉన్నాయి, కెపాసిటీ సెన్సార్స్ ఉన్నాయి, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్స్ ఉన్నాయి. ఇలా మనకి సెన్సార్స్ అనేవి మనకి ఈ స్మార్ట్ వాచ్లో ఈ ప్రైస్ బడ్జెట్కి సూపర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి దీని ఒక బ్యాటరీ, డ్యూరేషన్, ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మనకి ఒక డాక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా అయితే. ఇందాక మీరు అన్బాక్సింగ్ కూడా చూసే ఉంటారు. సో ఛార్జింగ్ డాక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు దీనిలో చూసుకుంటే 300 mAh పవర్ బ్యాటరీ అయితే వీళ్ళు మనకి ఇస్తుంది అనమాట బ్యాటరీ అనేది. సో ఛార్జింగ్ ఎక్కడానికి నాకు అరౌండ్గా వీళ్ళు కంపెనీ క్లెయిమ్ చేసిన దాని ప్రకారం అయితే ఎటువంటి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. బట్ మనకేంటంటే ఒక 1 hour 40 minutes నుంచి 50 minutes లోపలైతే మనకి ఛార్జింగ్ టైం అయితే పట్టింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఎలా క్లెయిమ్ చేస్తుందంటే 10 days వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. బట్ మనకి ఏంటంటే ఒక 7 days బ్యాటరీ లైఫ్ అయితే దీన్ని మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీని ఒక మనం ఒకవేళ హెవీ యూజర్ అయితే ఇఫ్ ఇన్ కేస్ మనం కానీ ఒకవేళ బ్లూటూత్కి ఇలా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ మనకి కాలింగ్ ఫీచర్ని ఎనేబుల్ చేసుకొని ఇట్లా మన కాల్స్ మాట్లాడతా బ్లూటూత్ కనెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఒక 1 day బ్యాటరీ లైఫ్ అయితే మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి దీని ఒక వాటర్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి IP68 వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది అనమాట. సో వాటర్ మాలిక్యూల్స్ పడినా కూడా మనకి ఈ స్మార్ట్ వాచ్ ఎటువంటి డ్యామేజ్ అయితే జరగదు. నెక్స్ట్ మనకి దీని యొక్క కంపాటబిలిటీ గురించి మాట్లాడుకుంటే Android 4.4 వర్షన్ కంటే అబౌ ఉంటే మనకి సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మేజర్గా మీకు iOSలో మీరు తీసుకుంటే iOS 8.0 కంటే అబౌ ఉంటే మీకు ఆ వర్షన్ అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి దీంట్లో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి 30 స్పోర్ట్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో 30 స్పోర్ట్ మోడ్స్ ఇందాక మీరు వాచ్ ప్రివ్యూలో మీరు చూసే ఉంటారు అవన్నీ ఏవేంటి అనేది. నెక్స్ట్ మనకి దీనిలో మీకు బ్లూటూత్ కాలింగ్ అయితే ఉంది. దీనిలో మనం డైల్ ప్యాడ్తో మనం డైరెక్ట్గా మనం కాల్ చేసి అయితే మాట్లాడచ్చు. అదొక మంచి ఫీచర్.
ఫీచర్. నెక్స్ట్ మనకి కాల్స్ వచ్చినా ఇక్కడ నుంచి రిజెక్ట్ చేయొచ్చు అనమాట, అది కూడా మంచి ఫీచర్. కాల్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ కూడా చాలా పర్ఫెక్ట్ అయితే ఉన్నాయి. మైక్ క్వాలిటీ కొంచెం డీసెంట్ అనిపించింది, యావరేజ్ అనిపించింది అనమాట, మరి హెవీగా అయితే లేదు అని, బట్ యావరేజ్ అని చెప్పొచ్చు. 1 year వారంటీ అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు దీనిలో మేజర్గా మీరు తీసుకున్నట్లయితే 2 స్పెసిఫిక్ ఫీచర్స్ అని గమనించాను. సో ప్రీవియస్ వాచెస్లో నేను చూడండి, దీంట్లో నేను చూసాను అనమాట. అవి ఏంటంటే ఇన్బిల్ట్ గేమ్స్ అని చెప్పొచ్చు. సో ఇన్బిల్ట్ గేమ్స్, ఇలా మనకు కొన్ని ఇన్బిల్ట్ గేమ్స్ ఉంటాయి. సో ఇన్బిల్ట్ గేమ్స్ ద్వారా మనం ఏంటంటే కొంచెం గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, లైక్ సుడోకా పజిల్స్ అని, ఇట్లా మనకు కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ గేమ్స్ మనం ప్లే చేయొచ్చు, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ దాంతోపాటు ఇంకోటి ఏంటంటే వాయిస్ అసిస్టెంట్. నెక్స్ట్ మనకి iOSలో ఎలాగైతే సిరి ఉంటుందో ఇలాగే సేమ్ మనకి ఏంటంటే ఈ వాచ్లో కూడా ఒక వాయిస్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట, అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఫైనల్గా ఒక మైక్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, కాల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే దీనిలో మనకి ఇన్బిల్ట్గా మనకి 128 MB మెమరీ కార్డ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనిలో మనం ఏంటంటే సాంగ్స్ని ఏమైనా మనం దీనిలో వినాలనుకుంటే సాంగ్స్ని మనం ప్లే చేసుకొని యాప్లో మనం కానీ సేవ్ చేసుకుంటే దీంట్లో మనకైతే సాంగ్స్ అయితే వినొచ్చు అనమాట. అండ్ లైవ్లో కూడా మీరు ఏంటంటే మీరు గానా ఇటువంటివి ఏమైనా ఉన్నప్పుడు దీంట్లో నుంచి మనం ప్లే చేసి కంట్రోల్ చేసుకోవచ్చు, అది కూడా ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కాంటాక్ట్స్ కూడా కావాలనుకుంటే మీరు యాప్లో మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ మీకు ఏవైతే కావాలో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాల్ అయితే చేసుకోవచ్చు. సో కాల్ క్వాలిటీ పరంగా మీకు చాలా బాగుందని చెప్పొచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయలేదు. ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఫైర్ బోల్ట్ రింగ్ కూడా నేను అన్బాక్స్ చేశాను కదా, సో దాంట్లో కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో రెండిట్లో మనకి కాల్ క్వాలిటీ చాలా బాగుంది. మైక్ మాత్రం కొంచెం యావరేజ్ అని చెప్పాలి, మరీ అంత హెవీ క్వాలిటీ కాదు, కొంచెం వాయిస్ మాడ్యులేట్ అవుతుంది అనమాట మనం మైక్లో మాట్లాడుతున్నప్పుడు, అదైతే నేను గమనించాను. సో మైక్ అయితే కొంచెం యావరేజ్ అని చెప్పొచ్చు. ఇది ఓవరాల్గా మనకి ఈ ఫైర్ బోల్ట్ థండర్ స్మార్ట్ వాచ్ యొక్క డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. సో ఓవరాల్ నా కంక్లూజన్ ఏంటంటే 4500 రూపీస్కి ఈ ప్రైస్ బడ్జెట్ తీసుకోవచ్చా లేదా అనే విషయానికి వస్తే, సో బ్లూటూత్ మీకు ఒకవేళ AMOLED డిస్ప్లేతో మీకు కాలింగ్ ఫీచర్స్తో ఉన్న స్మార్ట్ వాచ్ కావాలనుకుంటే మీరు ఈ వాచ్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఒకటి ఏంటంటే బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బ్యాటరీ లైఫ్ తక్కువ అయితే ఉంటుంది. మీకు కాలింగ్ ఫీచర్స్ ఎనేబుల్ చేసుకున్నప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేస్తే మీకు ఒక అరౌండ్ ఒక 5 to 6 hours అంతే వస్తుంది తప్పితే మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే ఉండదు. సో బ్యాటరీని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ వాచ్ని అయితే పర్చేస్ చేయండి. లేదా నాకు ఓన్లీ మనకు మంచి AMOLED డిస్ప్లే కావాలి, మంచి వెదర్ ఫోర్కాస్టింగ్ స్మార్ట్ ఫీచర్స్ ఉంటే స్మార్ట్ వాచ్ కావాలి, కాలింగ్ ఫీచర్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ స్మార్ట్ వాచ్ని అయితే పర్చేస్ చేయొచ్చు. సో మీరు లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఇంకా ఈ వాచ్ కాకుండా ఇంకా అదర్ వాచెస్తో మీరు కంపారిజన్స్ కావాలనుకుంటే మన ఛానల్లో నేను మీకు ఫైర్ బోల్ట్ రింగ్ స్మార్ట్ వాచ్ పెట్టాను, ఈ ప్రైస్ బడ్జెట్లో ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ వాచ్ 2 Pro ఈ ప్రైస్ బడ్జెట్ ఉంటుంది. ఒకవేళ ఇంకా ప్రైస్ బడ్జెట్ ఎక్కువ కావాలనుకుంటే మీకు నాయిస్ కలర్ ఫిట్ ప్రో చేశాను, నెక్స్ట్ మనకి అప్పో వాచెస్ చేశాను, OnePlus వాచెస్ చేశాను. సో ఇట్లా అన్ని వాచెస్ మన ఛానల్ అయితే అన్బాక్సింగ్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళండి, చెక్అవుట్ చేయండి, డీటెయిల్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే చూడండి. ఇదిగా ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ వాచ్లో మీకు ఏ ఫీచర్ నచ్చిందని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మళ్ళీ ఒక మంచి టాపిక్తో మళ్ళీ ముందుకు చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.